స్మాల్ లెటర్ కాదు, షెల్, క్యాప్స్ లాక్. ఎంటర్. సో బిన్ బ్యాష్. సో వన్ ఆఫ్ ద టైప్ ఈస్ బిన్ బ్యాష్. బిన్ బ్యాష్ వాడుతున్నాం అనమాట మనం. ఓకే. సో సో నెక్స్ట్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, దానికి వెళ్ళండి. సో ఫస్ట్ స్టోరీ టెల్లింగ్ అయిపోయింది, దెన్ ఐ గో టు సెకండ్ వన్. యా, జస్ట్ జూమ్ ఇట్. మనం వాడేది వీటిలలో ఏంటంటే ఈ ఇదండి. సో సెకండ్ వన్ మనం వాడేది బర్యూ అగైన్ షెల్. సో మోస్ట్ పాపులర్ షెల్ ఇప్పుడు మనం వాడేదన్నమాట. డిఫాల్ట్ షెల్ ఇన్ మోస్ట్ లైనక్స్ అండ్ పవర్ఫుల్ ఆఫ్ ఫ్యూచర్ రీచ్ అండ్ సపోర్ట్ ద హిస్టరీ ఎలియాస్ అండ్ లిటిల్ బిట్ డౌన్. A little bit down. So Elias job control, advanced scripting, and highly customizing. సో ఓకే, ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్ కి ఒక్కొక్కటి వాడతారు. అంటే లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ కి ఆ, అంటే మేబీ లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ కి బిన్ బ్యాష్. ఇక్కడ యూనిక్స్ సెల్ అని ఉంది. యూనిక్స్ ఇది బిన్ అండ్ ఎస్హెచ్. ఇక్కడేమో బిన్ కేఎస్హెచ్ అండ్ బిన్ జెడ్ఎస్హెచ్. మీరు ఏ షెల్ వాడుతున్నారు అంటే, సో ఎక్కువ ఇదే వాడతాము, బిన్ బ్యాష్. ఇది నేను ఇది మిగతాయి కూడా చూడలేదండి, అవి ఎక్కడెక్కడ వాడతారో కూడా తెలియదు. అంటే బిజినెస్ ఇవన్నీ నాకు తెలియదు. బట్ ఈ సెకండ్ వన్ అయితే మోస్ట్ ఆఫ్ ద టైం నేను చూసాను. అండ్ ఇక్కడ చూడండి, కిందకి వెళ్తే ఏటీ క్విక్ కంపారిజన్ విత్ అని ఉంది. లిటిల్ బిట్ డౌన్. లిటిల్ బిట్ డౌన్. డౌన్ డౌన్. లిటిల్ బిట్ డౌన్ అవ్వడం కుదరట్లేదా? ఆహా, లేదు బ్రో, ఇదే లాస్ట్. ఓకే ఓకే, యా. సరే సరే, ఓకే. ఇట్స్ గ్రేట్ డెవలపర్. ఓకే, ఈ 4 టైమ్స్ లో మనం ఇది వాడుతున్నాము. ఓకేనా? సో అండ్ వాట్ ఈస్ మీన్ ఆఫ్ షెల్ అంటే, సో బిట్వీన్ ద యూజర్ అండ్ కర్నల్ కి మధ్యలో ఉండేదన్నమాట, యాక్ట్ యాజ్. అండ్ దీని మనం షెల్ కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఓకే. అంతే, అంత మించి ఏం లేదు. సో గో గో విత్ నెక్స్ట్ స్లైడ్. ఓకే, రైటింగ్ షెల్ స్క్రిప్టింగ్ అండి. ఇప్పుడు ఒకటైతే రాద్దాము. సో క్రియేట్ ఎ స్క్రిప్ట్ అండ్ క్రియేట్ ఎ న్యూ ఫైల్ బై యూజింగ్ ఆఫ్ ఎడిటర్. వి యూజ్ ఆఫ్ విఐ ఎడిటర్ ద్వారా మీకు తెలుసు స్క్రిప్ట్ రాయడం. యాడ్ ఎ కమాండ్స్. ఈ కమాండ్స్ రాయండి ఒకసారి ఇప్పుడు. అండ్ దెన్ తర్వాత దానికి ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇవ్వండి. +X అంటే ఎగ్జిక్యూట్ పర్మిషన్. నో ఎగ్జిక్యూట్ పర్మిషన్ అండ్ రన్ ద స్క్రిప్ట్. ఇలా ద్వారా దాన్ని ఒక సింపుల్ స్క్రిప్ట్ అనేది మీరు రాయండి ఇప్పుడు ఒకసారి. ఓకేనా? ఓకే. యా. ఎందుకు అంతకు మించి ఏముంది? కొంచెం డౌన్. సిమ్ లిటిల్ బిట్ డౌన్. ఇది ఇక్కడ మనకు అవుట్పుట్ వస్తుంది, సర్వర్ హెల్త్ చెక్స్. ఇది అవుట్పుట్ మనం ఎక్స్పెక్ట్ చేసేది అనమాట. ఫైల్ సిస్టమ్, డిఎఫ్ఐ ఫైనాన్షియల్ డిస్క్ ఫైల్ సిస్టమ్, మెమొరీ, అప్ టైమ్, ఇవన్నీ రావాలి. ఇవన్నీ రావాలి. అండ్ సో ఇది ఫుల్ స్క్రిప్ట్. వాట్ ఈస్ ద షెల్ స్క్రిప్ట్? షెల్ స్క్రిప్టింగ్ is a test file to containing of Linux command which are executed by shell one by one. ఓకే. సో ఓకే అండి. సో సార్ ఇది రాయండి ఇక. ఒక స్క్రిప్ట్, సింపుల్ స్క్రిప్ట్ అయితే రాయండి ఇప్పుడు. సేమ్ ఇలానే మీకు విఐ మోడ్లో తీసుకొని హెల్త్ సెక్స్ డాట్ ఎస్హెచ్ అని రాయండి. స్పేస్ ఎందుకు? మనకి స్పేస్ ఇచ్చాడా? స్పేస్ ఏం అవసరం లేదు, కంబైన్ చేయండి. Hmm. దీనిలో ఏం కంటెంట్ రాస్తారంటే, ఎకో సర్వర్ హెల్త్ చెక్ అని ఇచ్చాడు కదా, ఎకో అని. అవును బ్రో. ఎకో
స్పేస్ డబల్ కోట్స్ సర్వర్ హెల్త్ చెక్, మళ్ళీ ఇన్సెట్ ఐ మోడ్. ఓకే, ఇప్పుడు టైప్ చేయండి. కిందకి రండి. అట్లనే ఎక్కువ అని పెట్టేసి డబల్ కోట్స్ లో ఏం రాయకుండా స్పేస్ అట్లా ఇచ్చారు. అండ్ ఇవే కాకుండా డిఎఫ్-హెచ్, ఫ్రీ స్పేస్ -హెచ్, ఇంకా అప్ టైమ్, ఇవి కాకుండా మీకు తెలిసిన కమెంట్స్ కూడా ఇవ్వండి. PS-EF మీకు తెలుసు కదా ఆ కొన్ని కమెంట్స్. ఫ్రీ స్పేస్ -ఎమ్, క్యాట్ ఈటీసీ పాస్వర్డ్, ఇట్లా. PS-EF అని ఇంకోటి ఇవ్వండి. ఇంకేమి ఇస్తారు? LSBLK, PWD, ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇంకా క్యాట్ స్పేస్ ఈటీసీ స్పేస్ పాస్వర్డ్. కాదు కాదు, అది ఫార్వర్డ్ స్లాష్ వాడాలి వాటికి. ఫార్వర్డ్ స్లాష్ క్యాట్ ఈటీసీ. స్పేస్ అవసరం లేదండి, స్పేస్ ఉండదు వాటికి. కమ్ ఈటీసీ పాస్వర్డ్. WRD ఉండదు, WR ఉండదు. క్యాట్ కి స్పేస్ ఉంటది, క్యాట్ కి పక్కన స్పేస్ ఉంటది. ఓకే. క్యాట్ పక్కన స్పేస్ ఉంటది. డబ్ డబుల్ పక్కన OR ఉండదు, అంతే. ఆ, సరే, అంతే అవుతుందండి. సో జస్ట్ లీవ్ ఇట్ అండ్ సేవ్ ఇట్ అండ్ ఎగ్జిక్యూట్ ద ఫైల్. అక్కడ ఆడ కాదు, ఎస్కేప్ షిఫ్ట్ ప్రెస్ చేసుకొని డబుల్ కోట్స్ ఇచ్చేసి ఓకే, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయాలంటే విఏ బదులు బ్యాష్ అని వాడండి. బ్యాష్ హెల్త్ చెక్. ఎస్, ఎంటర్. చూడండి, మనకి అంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొంచెం అప్ కొంచెం అప్కి వెళ్తే మీకు తెలుస్తుంది ఏమేమి వచ్చినాయో తెలుస్తుంది. అన్నీ వచ్చినాయి కదా మీరు టైప్ చేసినాయి అన్ని. ఇంత వచ్చింది ఏంటి అంటే PS ఇది. కొంచెం పైకి రండి. ఇది PS-EF అని కొట్టాం కదా, సో ప్రాసెస్ ఐడీస్ కూడా వచ్చినాయి. అండ్ ఫస్ట్ లైన్ ఏమో మనకి కమాండ్ లైన్ విత్ ఫ్రీ స్పేస్ -ఎమ్. ఆ తర్వాత కిందేమో లోడ్ యావరేజ్ అప్ టైం కూడా ఇచ్చాం కదా. అవును. యా, అప్ టైం కూడా, లోడ్ యావరేజ్, ఇది కూడా వచ్చింది. లోడ్ యావరేజ్, టైము అప్. కింద మొత్తం PS స్పేస్ -EF, తర్వాత మనకు DF-H, మరి క్యాట్ ఈటీసీ పాస్వర్డ్, అంత ఇన్ఫర్మేషన్. సో ఇలా మనం సెల్ స్క్రిప్టింగ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం శాంపుల్గా. సో నెక్స్ట్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ అండి. సో కంటైనింగ్ ఆఫ్ ద కమాండ్స్ అనమాట, ఆల్ కమాండ్స్ని ఇక్కడ యాడ్ చేసుకుని రన్ చేసాం. సెల్ స్క్రిప్టింగ్ అంటే అంతే. సెల్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్. సో సిహెచ్ మోడ్ పర్మిషన్స్ మీకు చెప్పానా ఇది, సిహెచ్ మోడ్ పర్మిషన్స్. చెప్పారు బ్రో. అయితే నేను ఇది చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ఎగ్జిక్యూట్ ఉంటేనే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు మన ఫైల్. అవును బ్రో. అండ్ ఒక పని చేస్తారా, ఇప్పుడు ఒకసారి మన ఫైల్కి ఏం పర్మిషన్ ఉంది చూడండి. ఐ వాంట్
ఎల్ స్పేస్ ఐఎల్ ఎల్ఆర్టీ. ఓకే, మన ఫైల్ కి ఇది ఓన్లీ రీడ్ రైట్ ఉంది బ్రో. రీడ్ రైట్ ఐఫన్. ఓకే, సో దీనికి ఆల్ పర్మిషన్స్ ఇవ్వండి. సో ఆల్ పర్మిషన్స్ ఓన్లీ ఫర్ యూజర్స్ కి ఆల్ పర్మిషన్స్ ఇవ్వండి. ఓకే, ఎస్హెచ్. ఓకే, అంటే మీకు సో పర్మిషన్స్ గురించి ఐడియా ఉంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దట్ స్లైడ్. సో ఐ గో విత్ నెక్స్ట్ స్లైడ్. ఓకే, అండ్ యా, గో విత్ నెక్స్ట్ స్లైడ్. వేరియబుల్ ఇన్ షెల్ స్క్రిప్టింగ్ అంటే సో డిఫైన్ నో స్పేస్ అరౌండ్ నేమ్ ఈక్వల్ టు ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ చూడండి. నేమ్ ఈక్వల్ టు డెవాప్స్ అండ్ ఏజ్ ఈక్వల్ 25, సిటీ ఈక్వల్ టు లైనెక్స్ అని ఉంది. నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ఇప్పుడు మనం ఎకో ఎట్ ద రేట్ నేమ్ అంటే ఓకే, @ నేమ్ ఈక్వల్ టు నేమ్, ఏజ్ ఈక్వల్ టు ఇట్ అండ్ ఓకే, అర్థమైంది నాకు. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు @DevOps, ఏజ్ ఈక్వల్ టు 25, సిటీ ఈక్వల్ టు లైనెక్స్ అని ఇట్లా టైప్ చేయండి. ఆ తర్వాత సెకండ్ కమాండ్స్ ఏంటంటే ఎకో ఎకో అని ఇట్లా వాడితే మీకు అవుట్పుట్స్ వస్తూ ఉంటాయి ఇట్లా. ఫస్ట్ అయితే ఇవి టైప్ చేయండి. ఓకేనా, నేమ్ ఈక్వల్ టు డబుల్ కోడ్స్ డెవాప్స్, ఏజ్ ఈక్వల్ 25, సిటీ ఈక్వల్ లైనెక్స్. ఇవి వాల్యూస్ దీనికి అసైన్ చేస్తున్నట్టు. ఓకే. సేమ్ విఏ ఉన్నాయి బ్రో. నా ఇక్కడ అవసరం లేదు. విఏలో ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ టైప్ చేయండి. అక్కడ ఏమైతే ఇచ్చారో నేమ్ ఈక్వల్ టు డెవాప్స్, ఏజ్ ఈక్వల్ 25. ఎంటర్ ఎంటర్ ఎంటర్. యా, ఏజ్ ఈక్వల్ 25 అండ్ సిటీ ఈక్వల్ 9x. యా, ప్లానెట్స్. ఓకే, నెక్స్ట్ మీరు సెకండ్, ఇప్పుడు మనం వాల్యూస్ అసైన్ చేసినాం, మనం చెక్ చేయాలి. హలో, సో ఇక్కడ వేరియబుల్ has name given to the same data and the store the value that can be used later into the script. ఇప్పుడు మీరు ఎకో ద్వారా ఇలా ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్స్ ఇలా వస్తూ ఉంటాయి. ప్రేమ్, నా మాట వినబడుతుందా? ఐ థింక్ మీ ఆడియో మిస్ అయినట్టుంది. యా, హలో. మిస్ అయినట్టుంది బ్రో. యా, ఇప్పుడు వినపడుతుంది. ఓకే, ఫైన్, గో హెడ్. బ్రో ఇది మొత్తం ఇవ్వాలి బ్రో, డాలర్ నేమ్ కూడా ఇవ్వకూడదు. అవునండి, అంటే ఇట్లా ఇస్తే కొంచెం మనకి ఇలా అవుట్పుట్ వస్తుంది. ఒక మీరు ఇలా ఇస్తే స్పేస్ ఇవ్వండి. యా, అక్కడ డాలర్ వాడండి. డాలర్ నేమ్ అని ఇవ్వండి.
ఓకే, ఎంటర్ ఎంటర్. వచ్చింది. Windows. ఒక్క నిమిషం. ఆ, సరే బ్రదర్, ఇక్కడ ఒక పని చేస్తారా మీరు? నేమ్ ఈక్వల్ టు ఇట్లా అంటే మనకి అవుట్పుట్ అలా రావడం కోసం ఇప్పుడు డాలర్ నేమ్ దగ్గర అది వేరియబుల్ వాల్యూ అనేది అసైన్ చేసుకొని మనకు అవుట్పుట్ వస్తుంది. మీరు డైరెక్ట్గా ఎకో స్పేస్ డాలర్ నేమ్ అని ఇచ్చారనుకోండి, డైరెక్ట్గా మీకు అవుట్పుట్ డెవాప్స్ అని వస్తుంది. మీకు ఫార్మాట్ కోసం ఇట్లా ఇట్లా ఇచ్చాం అంతే. ఒకసారి మీరు డైరెక్ట్గా ఇవ్వండి, ఎకో స్పేస్ డాలర్ నేమ్ అని ఇవ్వండి. ఎకో ఎందుకు? డాలర్ ఎక్కువ డాలర్ నేమ్. డాలర్ నేమ్. సో ఇది ఎందుకు వాడతారంటే ప్రింట్ చేయడానికి వాడతాయి. ఏదైతే వాల్యూస్ ఏమి ఉంటాయో అది చూడండి, డైరెక్ట్ గా ఇస్తుంది. సో అలా ఇస్తే ఆ ఫార్మాట్ లో వస్తుంది అంతే. మీరు డైరెక్ట్ గా కూడా ఇవ్వచ్చు. అండ్ మిగతాయి కూడా ఎకో డాలర్ ఏజ్, ఎకో డాలర్ సిటీ అని కొట్టినా మీకు వస్తుంది. ఓకే, సో ఇట్లా మనం వాల్యూస్ ని ప్రింట్ చేయడం కోసం ఇట్లా ఇస్తాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే రీడ్ యూజ్ ఇన్పుట్ ని ఒక నెక్స్ట్ కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఆ దాంట్లోనే ఇంకోటి ఉంటుంది చూడండి. అదే స్లైడ్ లో ఇంకో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హౌ అసైన్ ద ఇన్పుట్ వేరియబుల్. సో సెకండ్ అండి రీడ్ యూజర్ ఇన్పుట్ అని ఉంది చూడండి అక్కడే. సో థర్డ్ వన్ ఏంటంటే రీడ్ యూజర్, అండ్ దాని కింద మనం ఎకో @ యూజర్ నేమ్. అంటే ఇక్కడ యూజర్ నేమ్ మనం యూజర్ నేమ్ బదులు ఇక్కడ వేణు అని ఇట్లా పెట్టాం. కానీ నేను యూజర్ నేమ్ ఈక్వల్ టు మీ పేరు పెడితే అంటే ఇక్కడ ఇలా వస్తుంది. ఓకే ఓకే, నాకు అర్థమైంది. ఇప్పుడు ఇది ఏంటంటే అండి, ఆ, ఒక ఒక సెల్ స్క్రిప్టింగ్ తీసుకోండి, విఏలోనో నానోలోనో. దాంట్లో ఈ ఇన్ఫర్మేషన్ టైప్ చేయండి. ఓకేనా? దెన్ యూ కెన్ అండర్స్టాండ్. ఐ రీడ్ యూజ్ బిన్ బ్యాష్ స్టాప్ ఎండ్ లో రాస్తారు. బిన్ బ్యాష్ బ్యాష్ కిందకి రండి. ఓకే, యూజర్ నేమ్ అండి, మీరు తప్పు రాశారు. అది కలరింగ్ లో వస్తుంది కరెక్ట్ రాస్తే. యూజర్ నేమ్. యా, ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్. ఓకే, సో అండ్ సేవ్ ఇట్ అండ్ బయటికి రండి. ఆ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయండి. ఆ, అదేంటి, అదేం అడగలేదేంటి? నిమిషం. అది ఇంకా అది అడగాలి. ఏం అడగట్లేదు. అండ్ ఐ డోంట్ నో వై డిడెంట్ ఆస్క్. రీడ్ యూజర్ అని కూడా ఇచ్చాం కదా. అవును. అవును గురు. Um, ఒకసారి
ఓకే, చూపించండి. ఇక్కడ రీడ్ యూజర్ అన్నప్పుడు మనకి మనకి ఎగ్జిక్యూట్ టైంలో రీడ్ యూజర్ నేమ్ అని అడిగిద్ది అనమాట. ఓకే, ఒక నిమిషం ఆగండి. అంటే ఇప్పుడు వరకు మీరు వాడిన కమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఏం చేస్తారంటే జస్ట్ ఆ హిస్టరీ అని కొట్టేసి మన చార్ట్లో పెట్టారా, నోట్బుక్ లాక్ వస్తుంది. I saw this 10-15 minutes. రెండు కమెంట్స్ రెండు కమెంట్స్ హిస్టరీలో రెండు కమెంట్స్ వచ్చింది. చాలా ఇచ్చాం కదా. అవునవును. ఓకే, నేను ఒకటి ఇస్తున్నాను. రెండే వచ్చాయా? రెండు వచ్చింది. ఓకే, సర్లేండి, వదిలే. ఇప్పుడు ఇది వాడండి, నేను ఇచ్చింది వాడండి. ఇది కాపీ చేసి దాంట్లో పెట్టండి. లెట్స్ సీ. తీసేనా బ్రో? యా, ఎస్. జస్ట్ కాపీ అండ్ పేస్ట్ అండి. ఓకే, సేవ్ అండ్ బయటకు వచ్చి ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, హలో వేణు అంటే నేను అక్కడ ఇన్పుట్ వేరియబుల్గా ఏమి ఇవ్వలేదు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇంకోటి ఇచ్చాను ఇన్పుట్ వేరియబుల్గా. ఇది తీసుకొని కాపీ చేసి రన్ చేయండి. అక్కడే ఇచ్చాను నేను ఇన్పుట్ వేరియబుల్ కూడా, బట్ ఇప్పుడు నేను ఒక ఇన్పుట్ వేరియబుల్గా ఇచ్చాను చూడండి. ఆస్క్ ఫర్ యువర్ నేను చార్ట్లో పెట్టాను చూడండి. ఇది ఆస్క్ ఫర్ ఇన్పుట్ అన్నమాట. మనం ఎగ్జిక్యూషన్ టైంలో ఇచ్చిన ఇన్పుట్ని మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. నాకు ఈ అవుట్పుట్ కోసం వెయిటింగ్. ఓకే, టైప్ చేయండి ఏదో ఒక పేరు, మీ పేరు. ఓకే, యా, వచ్చింది చూడండి. సో ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్లో ఇన్పుట్ తీసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ రీడ్ ఇన్పుట్ అనమాట. ఓకే, రీడ్ యూజర్ నేమ్ అని మీరు ఇచ్చిన దాన్ని రీడ్ చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇందాక మనం ఇచ్చింది డైరెక్ట్గానే దాంట్లో ఇచ్చేసాం, యూజర్ నేమ్ వేరు అని. ఇప్పుడు మనం బయటకు వచ్చిన తర్వాత ఎగ్జిక్యూషన్లో ఇచ్చాం. అదే డిఫరెన్స్ అంతే. ఓకే, సో ఓకే అండి. సో స్లైడ్కి వెళ్ళండి, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఒకసారి ఆ స్లైడ్కి వెళ్ళండి ఫస్ట్. సో ఇక్కడ చూసారా, ఇప్పుడు రీడ్ యూజర్ నేమ్ అండ్ ఎక్కువ యూజర్ అన్నప్పుడు ఎంటర్ యూజర్ నేమ్ అన్నట్టు ఇక్కడ యూజర్ నేమ్ తీసుకొని ఇక్కడ చేస్తుంది అనమాట.
So key points are variable names are case sensitive, no space around, and use a dollar to access the value. సో డాలర్ ఎందుకు వాడుతున్నామంటే యాక్సెస్ ద వాల్యూని యాక్సెస్ చేయడం కోసం డాలర్ వాడుతున్నాం. నో డేటా టైప్ డిక్లరేషన్, డిఫాల్ట్ టైప్ is string, and the variable hold the values temporarily. కొంచెం లిటిల్ బిట్ కూడా. సో ఇది మనకి వచ్చిన అవుట్పుట్. అంటే ఇప్పుడు ఇవన్నీ నార్మల్గా నేమ్ ఈక్వల్ డెవాప్స్, ఏజ్ ఈక్వల్ 25, సిటీ ఈక్వల్ లైనెక్స్ ఎక్కువ అంటే ఇట్లా మనకి రీడ్ యూజర్ ఇన్పుట్ ఇలా అవుట్పుట్ వస్తుంది. మనం ఆల్రెడీ అన్ని చేసినాం, కాకపోతే స్క్రిప్ట్లో పెట్టలేదు అంతే. ఇక్కడ కామన్ ఆపరేషన్స్ ఏంటంటే గెట్ ద వాల్యూ గెట్ చేయడానికి ఎక్కువ డాలర్ నేమ్ అని కొడితే ప్రింట్ వాల్యూ ఆఫ్ వేరియబుల్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. స్ట్రింగ్ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ వాడడానికేమో మనకి డాలర్, క్లోజర్ బ్రాకెట్, ప్రెమిథియస్ ఇవన్నీ డిఫాల్ట్ వాల్యూస్ అండ్ సబ్ స్ట్రింగ్స్, చేంజ్ వాల్యూ ఇవన్నీ కొంచెం అప్డేటెడ్ అండి. ఇవి తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇది వేరియబుల్ కాకుండా ఇంకోటి ఏదో ఉంటుంది, స్టాండర్డ్ వేరియబుల్ సంథింగ్ ఉంటుంది. నెక్స్ట్ లైన్ కనండి. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. యా, ఓపెన్ చేయండి. గో అప్. ఇప్పుడు చూస్తారు, యాక్సెస్ ద ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అండ్ సెట్ ద కస్టమ్ వేరియబుల్స్ అండ్ రన్ ద స్క్రిప్ట్. యాక్సెస్ అండ్ మాడిఫై. ఇక్కడ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ ఇప్పుడు మనకు కావాలని ఇచ్చిందేమో వేరియబుల్ వాల్యూస్. ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ అంటే మనకి ఆల్రెడీ సిస్టమ్ వేరియబుల్స్ని వాడతాం. ఎకో హోమ్ డైరెక్టరీ, ఇక్కడ ఎల్రేడ్ హోమ్, షెల్ అంటే ఇవన్నీ ప్రింట్ అవుతాయి అన్నమాట. మనకి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్న వేరియబుల్స్ని ప్రింట్ చేయడం, వీటిని ఏమంటారు, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. ఓకే, నేను ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మనం నెక్స్ట్ ఇన్విటేషన్లో ప్రాక్టీస్ చేద్దామండి. ఓకేనా? ఐ విల్ షేర్ ద న్యూ ఇన్వైట్. ఓకే, దాంట్లోనే నేను ఇస్తాను. ఓకే ఓకే అండి. సో ఐ విల్ షేర్ ద న్యూ ఇన్వైట్. బాయ్. చాలా ఇంట్రెస్టింగ్ ఉండే ఈ కాన్సెప్ట్స్ అన్ని, అండ్ నేను ఈ రోజుతో మొత్తం కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేద్దామని చూస్తున్నా, అండ్ మళ్ళీ టైం వేస్ట్ చేయడం కుదర ఎందుకని